ఎక్కువ మందిని తీసుకొని వస్తుంటే మాకు రిస్ట్రిక్షన్ పెట్టారు. మీరు వద్దు ఇంతమంది కావాలంట. ఇది విచిత్రంగా ఉంది. మేము మామూలుగా మేము తీసుకొచ్చేదానికి మేము కష్టపడాలి. వద్దంటే వస్తున్నారు. వాళ్ళని ఆపడానికి ఎట్లా అని అంటే మా భూపేశ్ రెడ్డి కుదిలేదు. నువ్వేమో ఆపుకుంటావు ఆపుకోని ఆపడం కష్టంగా ఉంది వచ్చేవాళ్ళకంటే. భోజనాలు మేము ఇంతమంది కంటే వద్దంట. కారణం ఉంటే వద్దని అదేదో ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఆయన రిస్ట్రిక్టెడ్ బ్లాస్టింగ్ అని. ఇది ఇక్కడ రిస్ట్రిక్టెడ్ బ్లాస్టింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ విధానం మళ్ళీ వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది. కానీ ప్రజలకు స్వేచ్ఛగా వాళ్ళకి వచ్చిన వదలాలి. ముఖ్యమంత్రి గారు రావడం అదృష్టం. కాబట్టి ఆయన ఏదన్నా అడిగేదాని కోసము, ఆయన స్పీచ్ వినడానికి కోసము, భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పడానికి. కాబట్టి నేను మంత్రి గారిని ఇద్దరిని కోరేది ఆ రిస్ట్రిక్షన్ ఇన్స్ట్రక్షన్ కాదు రిస్ట్రిక్షన్ పెట్టారు. ఏం లేదు కాదు. ఆ పండాలు సొంతవరకే పెట్టారు కదా. అంటే ఇక్కడ లిమిటెడ్ కదా. ఎందుకు పబ్లిక్ మీటింగ్ కాకపోయినా ప్రజలకు స్వేచ్ఛా వాతావరణంలో ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు, మంత్రులు వచ్చినప్పుడు పరిస్థితులు బట్టి అందులో స్వేచ్ఛగా పరిగెత్తాలి పరిస్థితి. గతం లేదు ఇట్లా. అంతా సదాయింపే. మేము స్వయంగా నేను 4వసారి ఎమ్మెల్యేగా పనిచేసిన, నేను కూడా మంత్రిగా పనిచేసిన. నేను పరిస్థితులన్నీ తెలుసు. ఇక్కడ ఈ దరిద్రమైన పాలన పోయింది, ఒరిజినల్ పాలన వచ్చింది. కాబట్టి దీనికి మన ఆలోచన ప్రకారం వాళ్ళందరినీ రేపు స్వేచ్ఛగా వదిలేదానికి ఇన్స్ట్రక్షన్స్ రిస్ట్రిక్షన్స్ లేకుండా పరిగెత్తేయాలని మీ అందరి తరఫున కోరుతాను.